ఏ రోజు తలస్నానం చేస్తే అదృష్టమో, ఏ రోజు చేస్తే దరిద్రమో ఇప్పుడు తెలుసుకుందాం. బుధ, శనివారాల్లో స్త్రీ పురుషులు ఎవరైనా నిర్భయంగా తలస్నానం చేయవచ్చు. ఇది అందరికీ అత్యంత శుభకరం మరియు సిరి సంపదలను ఇస్తుంది. గురువారం నాడు ఎవరూ తలస్నానం చేయకూడదు. చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అప్పులు పెరుగుతాయి. ముత్తైదువులు మంగళవారం, శుక్రవారాలలో తలస్నానం చేయడం వలన అమ్మవారి కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పురుషులు, పెళ్లి కాని యువకులు మంగళవారం, శుక్రవారం, ఆదివారాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయరాదు. చేస్తే అకారణ కలహాలు, అనారోగ్యం కలుగుతాయి. సోమవారం నాడు ముత్తైదువులు తలస్నానం చేయడం నిషిద్ధం. ఇది వారి సౌభాగ్యానికి, భర్త ఆరోగ్యానికి మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఆఫీస్ నుండి రాగానే అలసటగా ఉందని రాత్రివేళ నిద్రపోయే ముందు తలస్నానం చేయడం మహాపాపం. ఇది లక్ష్మీ కటాక్షాన్ని దూరం చేస్తుంది. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. కాబట్టి భోజనానికి, స్నానానికి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. తల మీద బాగా మరిగే వేడి నీళ్లను ఎప్పుడూ పోసుకోకూడదు. దీనివల్ల కంటి చూపు మందగిస్తుంది మరియు జుట్టు రాలిపోతుంది. తలకు ఎప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళే వాడాలి. తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే ముడి వేసుకోవడం లేదా తడి జుట్టుతో పూజ చేయడం దారిద్ర్యానికి సంకేతం. అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి వంటి ముఖ్యమైన తిథులలో మరియు సూర్యాస్తమయం తర్వాత సంధ్యా సమయంలో సాధారణ తలస్నానాలు చేయకూడదు.